అసెంబ్లీలోని 6 గ్యారంటీలు అమలు చేయడానికి మా దగ్గర నిధులు లేవు అని ఒక కామెంట్ చేయడం అంటే డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిధులు లేకుండా రాజీనామా చేయి. మీరు మీ వైఫైలో అప్పులు కడుతున్నాం అంటున్నారు. అప్పులు గిప్పులు నీకు తెలియదు. అప్పులు ఉన్నది మొదలే కదా. ఇక పాత ప్రభుత్వాన్ని మీరు ఊరికే వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటే బురద కాలంగా చల్లడమే ఒకటే బురద లక్ష్యం. బురద చల్లటం అనేది ఎవరు ప్రజలు హర్షించరు. హ్మ్. పాత ప్రభుత్వం తప్పులు చేసిందనే కదా నిన్నెందుకు ఎలగబెట్టింది. ఒకవేళ అప్పులు ఉందని మనమే అన్నాం కదా, మీకు తెలియదా? 7,00,000 కోట్ల అప్పు చేసిండ్రు, 7,00,000 కోట్ల అప్పు చేసిండ్రు, సంవత్సరానికి 30,000 కోట్ల వడ్డీ అవుతుందని అందరం మొత్తుకోలే, హ్మ్. హ్మ్. తెలియదా? హ్మ్. మరి అప్పుడు సోయలేదా ఈ హామీలు ఇచ్చేటప్పుడు? ఎస్, చీట్ చేసినాం ప్రజల్ని, రాజీనామా చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. అప్పులు కట్టడానికి మొత్తం నిధులన్నీ సరిపోతున్నాయి. సో, అదే 6 కదా గ్యారంటీలు అమలు చేయడానికి అతను నేను మొత్తం చేతులు ఎత్తేసాడు అని అనుకోవచ్చా? 100% అందులో ఏముంది. నేను చెప్తున్నా కదా, మీకు రోజుకు 2 స్టేట్మెంట్లు వస్తాయి. మంచి రోజులు రాబోతున్నాయి, త్వరలోనే మంచి వార్తలు వినబోతున్నారు అని వారానికి 2 ముగ్గురు 4 మంత్రులు, ఓన్లీ స్టేట్మెంట్ మంత్రులు. ఇది శాంపుల్ గవర్నమెంటు, స్టేట్మెంట్ గవర్నమెంట్, రైట్. శాంపుల్ గవర్నమెంటు, స్టేట్మెంట్ మీరు ఈ గవర్నమెంట్. మధ్య బాగా ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. ఒక నో, ఫోటో కూడా అంటే ప్రజలకు తెలవాలి కదా. ఆ! ఎందుకు స్టేట్మెంట్ అంటే, మీరు చూడండి రోజు పేపర్లో నేను కటింగ్ లిస్ట్ పెడతా, ఒక సంవత్సరం తర్వాత రిలీజ్ చేస్తా. ప్రతి వారంలో ముగ్గురు మంత్రులు 3 స్టేట్మెంట్లు ఇస్తారు. మంచి రోజులు రాబోతుంది అని ఒకడు, త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు అని ఒకళ్ళు, రైతు భరోసా ఇస్తామనే వాళ్ళు, రైతు భరోసా అందరికీ ఇవ్వం కానీ మరి రైతు కూలీలకు ఇస్తాం కానీ 6,000 మందికి శాంపుల్ ఇస్తామని ఒకళ్ళు, ఆ? అసలు రైతులు రైతు భరోసా అడగట్లేరనే ఒక మంత్రి, ఏమో ఎంత చేసిండో నాకేం తెలుసు అని రైతు బంధు కన్నా బోనస్సే ఎక్కువగా నచ్చుతుంది. నచ్చుతుందని ఒక మంత్రి. హ్మ్. ఆ? హ్మ్. అంటే దీని మా విరుద్ధమైన, అసలు ఎంత ఇచ్చిండో నాకేం తెలుసు, మా ముఖ్యమంత్రికి తెలవాలని ఒక రైతు మంత్రి. రుణమాఫీ ఎంత ఇచ్చాడో నాకు తెలియదు, మా ముఖ్యమంత్రి అన్నీ అయిపోయిందంటే నేను చెప్తున్నా ఎంత ఇచ్చాడో నాకు తెలియదు అని ఒక రైతు మంత్రి. అసలు రైతులే రైతు బంధు కానీ రైతు భరోసా వద్దంటున్నారు, మేము ఇచ్చే బోనస్తోనే అంత స్వర్గం చూస్తున్నారని మళ్ళీ ఒక మంత్రి. దీన్ని బట్టి శాంపుల్ గవర్నమెంటు, స్టేట్మెంటు, ప్రభుత్వం. లగచర్ల రైతుల్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం విషయం గురించి మీరు ఏం చెప్తారు సార్? చాలా రాంగ్, చాలా అబ్సల్యూట్. ఓకే, తప్పు జరిగింది. వాళ్ళ మీద కడుపు మండి వాళ్ళు చేశారు, వెహికల్స్ మీద దాడి చేశారు, వ్యక్తుల మీద ఏమి జరగలేదు. ఓకే, చేసినప్పుడు నువ్వు చిత్రహింసలు పెట్టి వాళ్ళని, ఇప్పుడు ఒక రాజధర్మం, మీరు మనకు సనాతన ధర్మంలో రాజధర్మం అని ఉంటుంది. రాజు అనేటోడు మేము ప్రామిస్ మనం విధిలో చేరేటప్పుడే, ముఖ్యమంత్రి ఇచ్చేటప్పుడే మనము ప్రామిస్ చేస్తాం, రాగద్వేషాలకు దూరంగా ఉండి తమపర భేదం లేకుండా, ఎవరి మీద కోపం కానీ పగ కానీ మమకారం చూపెట్టకుండా చేస్తాం కదా. ఆ పదవికి ఉండే రాజధర్మం అనేది అది. ఈరోజు రేపు వాజ్పేయి గవర్నమెంటు, ఆయన పెద్ద గుడ్ గవర్నెన్స్ డే రేపు. మహానుభావుడు, ఒక్క ఎంపీది సీటు కావాల్సి ఉంటే కొద్ది ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేటోడు, కానీ ధర్మాన్ని పాటించి 13 రోజులకే ప్రభుత్వాన్ని కోల్పోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యారెక్టర్. నాకు పవర్ ఉన్నప్పుడు నీవంటే నచ్చకపోవచ్చు, నువ్వు నన్ను ఏదైనా దూషించవచ్చు లేదా అని ఉండొచ్చు, పోనీయాలి మంచి కొరకు. నువ్వు 4 కోట్ల మంది ఉంటే 4 కోట్ల మంది నీకు నచ్చరు కదా. అందులో నీకు ఓట్లు వేసింది మాకే 73 లక్షలు ఓట్లు వేస్తే నీకు 85 లక్షల మంది ఓట్లు వేసారు, అంతే కదా. నీకు వచ్చింది ఎంత? ఇప్పుడు పెడితే నీకు 30 లక్షలు కాదు 20 లక్షల ఓట్లు కూడా రావు. అందుకు రాజధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. రాగద్వేషాలకు దూరంగా ఉండాలి పెద్దల్ని. అందుకొరకు ఏంటంటే ఈ పదవుల, ముఖ్యమంత్రి పదవులకు, ఈ ముఖ్యమైన పదవులకు యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది కదా, కొద్దిగా చెక్ చేసి పెట్టాలనేమో నాకు అనిపిస్తుంది. ఈ చిల్లర గుణం ఉన్నోళ్ళు, సంకుచిత స్వభావం ఉన్నోళ్ళు, ఈ అహంకార స్వభావం ఉన్నోళ్ళు, కులపిచ్చి ఉన్నోళ్ళు, ఈ అధికార పిచ్చి ఉన్నోళ్ళని ఆ పదవిలో పెడితే మొత్తం రాష్ట్రానికి దేశానికి నష్టం. రైట్ సార్. అయితే రీసెంట్గా 2 మంత్రులు కాన్వాయ్లు గుద్దుకొని 2
మగవాళ్ళు గాయపడినటువంటి అంశాలు కానీ వాళ్ళకి కాళ్ళు చేతులు కూడా విరిగాయి. ఈ న్యూస్ని అసలు ఎక్కడ కూడా బయటికి ప్రజెంట్ అంటే ప్రొజెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? కరెక్టే కదమ్మా. ఎందుకంటే ఓ పక్క నుంచి అల్లు అర్జున్ విషయం ఇప్పుడు అదే చూస్తే తీసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేమ్ యాజ్ ఏ విస్టర్. నేను అల్లు అర్జున్ సపోర్ట్ అని కాదు, ఇన్సిడెంట్ వరీడప్పుడు మొన్నటి దాకా ఇండ్లు గులగొట్టారు, ఇప్పుడేమో తెలంగాణ బ్రాండ్ వాల్యూని గులగొడుతున్నారు. అంతకు మించి ఏం చేసేది? మరి ఇద్దరు మంత్రులు అరెస్ట్ చేయాలి కదా, అవును వాళ్ళే కారణం కదా. ఇప్పుడు చట్టం ఎవరికి మరి చుట్టం కాదు అన్న చుట్టం కాదన్నప్పుడు మరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 23 మంది చనిపోయారు, అరెస్ట్ చేయాలి కదా. అవును చేయాలి. ఈరోజు ఇంటి మీద దాడి చేస్తారా అండి? ఎవరన్నా దాడి చేపిస్తారా? దాడి చేయించింది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు పక్క ఎంత బీఆర్ ఊడు అదే లగచర్ల రైతులకు 3 వారాలు నెల రోజులు పట్టింది బెయిల్ రావడానికి. సాక్షాత్తు ఇంట్రూషన్, ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ ఇన్ టు ద హౌస్, డిస్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇన్ని జరిగినా కూడా సొంత పూచికత్తు మీద ఇమీడియట్ విడుదల చేశారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇట్లాంటి మనం సహిస్తే ఇమీడియట్ గా అంటే ఆ దాడిని ఖండిస్తూ కూడా రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ కూడా పెట్టడం ఇప్పుడు ఒకటి ఏంటంటే హత్య చేసిన వాళ్ళు మొదట వచ్చి పొలదండ వేస్తారండి. హత్య చేసిన వాళ్ళే మొదట వచ్చి సానుభూతి తెలుపుతారు. అట్లాంటివి కాదు. నేను చెప్పేది ఏంటంటే బ్రాండ్ వాల్యూ. ఈరోజు మనం పార్టీలు పర్మనెంట్ కాదు, ప్రజలు పర్మనెంటు, ప్రభుత్వం పర్మనెంటు, ప్లస్ ప్రాంతం పర్మనెంటు, దేశం పర్మనెంట్. నేనేమంటున్నా అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మంచిది కాదు. గతంలో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో, అప్పుడు ఇంటికాంచి తీసుకెళ్ళి కూతురు మ్యారేజ్ ఉన్నప్పుడు, లేకుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అతిగా చేయటం వల్లనే కదా కేసీఆర్ ప్రభుత్వం మీద డెవలప్మెంట్ చేయలేదని కాదు కదా, అతిగా చేసిందనే కదా ఈరోజు మిమ్మల్ని ఆదరించింది ప్రజలు. మీరు అదే రిపీట్ చేస్తున్నారు కదా. అయితే డెవలప్మెంట్ అయిందంటారు మీరు? డెవలప్మెంట్ డెఫినెట్లీ అయిందండి. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్పాను, నేను ఎంపీగా ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం మంచి పని చేస్తుంది, కానీ ప్రవర్తన బాగాలేదు. ప్రవర్తన కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో అహంకారాన్ని సహించరు, ఆధిపత్య ధోరణి అసలే సహించరు. ఇది ఫండమెంటల్. ఇది అందరు రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి ఒకవేళ తెలంగాణ నుంచి తరలిపోతే ఏం చేస్తారు? తరలిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే ఇది ఒక కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే వారికి ఆశ్వాసన ఇస్తుంది. ఇలానే ప్రవర్తిస్తే రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల పట్ల చేస్తే ప్రెసిడెంట్ రూల్ ఉన్నది, 376 సెక్షన్ ఉన్నది, అనేక మార్గాలు ఉన్నాయి. మోడీ గారు వచ్చినంతవరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రయోగించలేదు. అదే ఇందిరాగాంధీ టైంలో ఎన్నోసార్లు ప్రయోగించింది. మించిపోతే శృతి మించితే పర్యవసనాలు ఉంటాయి. ఎవరు సుప్రీం కాదు. అందరూ మేము సుప్రీం యాస్కిన్ అనుకుంటే నడవదు. సినిమాలు బాగా చూస్తారు చెప్తున్నాను. రైట్. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి అంటే బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఈసారి నేను అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ కంటే నెక్స్ట్ అయితే అసెంబ్లీలో ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉందండి. ప్రజెంట్ 8 సీట్ల వరకే కదా మీకు వచ్చింది? 8 సీట్ల క్వశ్చన్ కదా, 76 లక్షల ఓట్లు వచ్చినాయి మాకు. 76 లక్షలు అది అసెంబ్లీలో ట్రాన్స్ఫర్ అయితే 70 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఈరోజు మనం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల ఓట్లు వచ్చిన ప్రకారం ఆల్మోస్ట్ 70 ఎమ్మెల్యేస్ గెలుస్తాం. 62 అసెంబ్లీలో లీడ్ ఉన్నాం. సో ఆ గుడ్ విల్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ తతంగం చూస్తున్నారు కదా, గతం చూశారు సినిమా. నాకు ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ త్వరలో ప్రెసిడెంట్ పాలన అనే ఎక్కడో అనిపిస్తుంది. అంటే మీరు అంటున్నటువంటి మాటలు చూస్తుంటే
నేను యాదృచ్ఛికంగా అంటలేదమ్మా. శృతి మించి రాగాన పడితే, పవర్ని ఎవరన్నా మిస్యూజ్ చేసుకుంటే, వ్యక్తిగతంగా పారిశ్రామికంగా ప్రజల్ని పవర్ ఉపయోగించుకొని హింసిస్తే, ఈవెన్ కోర్ట్ విల్ డైరెక్ట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్. ఇదివరకు జరిగింది కదా, కర్ణాటకలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బొమ్మాయి మీద ప్రెసిడెంట్ రూల్ కోర్టు ఇంపోజ్ చేయించింది. అవుతుంది. ఇప్పుడు రేపు అందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తే ఇది దేశం కదా, దేశంలో తెలంగాణ ఒక ప్రాంతం, ఇదే ఒక ప్రత్యేకమైన దేశం కాదు.